రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో నేడు వెలువడిన తాజా సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. గత కొంతకాలంగా అనేక అనిశ్చితులు, ఆలస్యాలు, స్పష్టతలేని ప్రకటనల మధ్య ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు. వేతనాలు, డీఏ, పీఆర్సీ, పెండింగ్ బకాయిలు, పదోన్నతులు, బదిలీలు వంటి అంశాలు ఉద్యోగుల జీవితాలను నేరుగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో నేడు వచ్చిన సమాచారం అత్యంత కీలకంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆర్థిక ఒత్తిడి. ధరల పెరుగుదలతో జీవన వ్యయం భారీగా పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన ధరలు, గృహ అద్దెలు, విద్యా ఖర్చులు, వైద్య వ్యయాలు ఇవన్నీ ఉద్యోగుల నెల జీతాన్ని మింగేస్తున్నాయి. కాని అదే స్థాయిలో వేతనాల్లో పెరుగుదల లేకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. డీఏ పెంపు ఆలస్యం, పీఆర్సీపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసినా స్పష్టమైన టైంలైన్ లేకపోవడంతో సమస్య పరిష్కారం దూరంగా కనిపించింది. హామీలు ఇస్తున్నారు, కాని అమలు కావడం లేదు అనే భావన ఉద్యోగుల్లో బలంగా చైబవేసింది. గత అనుభవాల కారణంగా ప్రభుత్వ ప్రకటనలపై నమ్మకం తగ్గిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ నేడు వచ్చిన తాజా సమాచారం ఉద్యోగుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం దశలవారీ విధానాన్ని అనుసరించాలన్న ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఒకేసారి అన్ని డిమాండ్లను నెరవేర్చడం ఆర్థికంగా సాధ్యం కాదన్న అభిప్రాయంతో ప్రాధాన్యత ఆధారంగా నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా డీఏ పెంపు, కొన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపు, బదిలీల ప్రక్రియపై ముందుగా నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా స్పందిస్తున్నాయి. మాటలకే పరిమితం కాకుండా రాతపూర్వక ఉత్తర్వులు, స్పష్టమైన అమలు తేదీలు కావాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇది హామీల సమయం కాదు, అమలు సమయం అన్న నినాదం ఉద్యోగుల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం నిజంగా ఉద్యోగులకు మేలు చేయాలంటే స్పష్టమైన నిర్ణయాలతో ముందుకు రావాలని సంఘాలు కోరుతున్నాయి. రాజకీయంగా కూడా ఈ అంశం కీలకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్న ఓటర్ల వర్గం కావడంతో వారి అసంతృప్తి రాజకీయ ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని ప్రభుత్వం కూడా విస్మరించలేని పరిస్థితి. అందుకే ఉద్యోగుల విషయంలో కఠినంగా కాకుండా సమతుల్యంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై ఈ నిర్ణయాల ప్రభావం అపారమైనది. పెరిగిన జీతాలు లేదా బకాయిల చెల్లింపులు వారికి కేవలం ఆర్థిక ఊరటనే కాదు, మానసిక స్థిరత్వాన్ని కూడా ఇస్తాయి. కుటుంబాల్లో భద్రతాభావం పెరుగుతుంది. పిల్లల చదువులు, భవిష్యత్తు ప్రణాళికలు సాఫీగా సాగేందుకు ఇది తోడ్పడుతుంది. అందుకే నేడు వచ్చిన తాజా సమాచారం ఉద్యోగులకు ఒక సాధారణ వార్తలా కాకుండా వారి భవిష్యత్తుతో ముడిపడ్డ అంశంగా మారింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు వచ్చిన తాజా సమాచారం ఆశలు, అనుమానాలు, అంచనాలు అన్నిటినీ ఒకేసారి ముందుకు తెచ్చింది. ఇది నిజంగా ఉద్యోగులకు ఊరటనిస్తుందా, లేక మళ్లీ ఎదురుచూపులకే పరిమితమవుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితం: ఈ అంశం రాష్ట్ర పాలనలో, రాజకీయాల్లో, ఉద్యోగ వర్గాల్లో గట్టి ప్రభావం చూపబోతోంది.